మనం డయల్ 100 కి కాల్ చేసి వీళ్ళని పట్టించడం కూడా జరిగింది. ఇద్దరు డయల్ 100 కాల్ చేసి పట్టించారు మూసేస్తారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అయినా కూడా ఈ వెహికల్స్ ఇవి ఇంకా నడుస్తా ఉన్నాయంటే ఒకసారి ఆలోచించారు ఎంత ఘోరం ఇది. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. మొత్తం మెత్తగా అయిపోయింది. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. వీళ్ళు పెట్టినటువంటి ఈ ఫుడ్ తోనే ఓడన వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకో అంటున్నాను. అర్థమైంది? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? చూపిస్తాను ఆగండి. పురుగులు వెళ్తున్నాయి తెలుసా దీంట్లో. ఇది రియల్ పాలకోవేనా? నాకు తెలీదమ్మా. ఇలాంటిది తింటే మనకి ఏమైద్ది? సూపర్. మనందరికి పిల్లలకే గాని పెద్దలకే గాని హానికరమే కదా. దేవుడు పైనే భారం వేసాం. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం బిడ్డ అప్పుడప్పుడు. వచ్చిందండి వయ్యారి. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు, దాని వల్ల మామూలు డేంజర్ కదరా. మళ్ళీ ఎందుకు అట్లా గాబర్ అవుతారు? 10-15 మంది రౌండ్ అప్ చేస్తే ఏం చేస్తారమ్మా? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. మంది చేరి నువ్వేం తప్పు చేయకపోయినా నువ్వు దొంగ నిలదీస్తుంటే అప్పుడు నీకు అర్థమైద్ది అతను ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు. నువ్వు కూలి ఇస్తే నువ్వు ఈ పని చేస్తావా? అదే నీ పిల్లలు తింటారు, తినిపిస్తావా డైలీ? మా పిల్లలు తినిపిస్తాను చూడండి. నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతున్నాను. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నువ్వు ఏంటంటే చెట్టు ముందు దేవుడి ముందు దొరికిపోయినా చెట్టు కట్టేస్తాం నేను మాత్రం. ఇప్పుడు ఎక్కడికైనా పోతే కరెక్ట్ కాదురా.